నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో రాప్తాడులో జగన్ సిద్ధం సభ. టీడీపీఏ లక్ష్యంగా విమర్శలు చేసే ఛాన్స్. అనంతలో కియా కార్లు ఏమయ్యాయి? రాప్తాడు ప్రశ్నిస్తోందన్న బాబు. విశాఖలో వైసీపీ నేతలు భూములు కబ్జాలు చేశారు. ప్రజల కోసమే సూపర్ 6 పథకాలన్న లోకేష్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ సిద్ధం సభ జరుగుతోంది. వైసీపీ ఎన్నికల శంఖారావ సభ సిద్ధంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. కాసేపట్లో సీఎం రాప్తాడు చేరుకుంటారు. ఇప్పటికే జరిగిన 2 సిద్ధం సభలు వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపాయి. రాప్తాడు సిద్ధం సభ అనంతరం వైసీపీ ఎన్నికల ఊపందుకుంటుంది. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకొని సభ విజయవంతానికి కృషి చేస్తున్నారు. రాబోయే ఎన్నికలకు పూర్తిగా వైసీపీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఈ సభతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 సిద్ధం సభలు పూర్తవుతాయి. ఆంధ్రప్రదేశ్లో మడత పెట్టుకునే రాజకీయాలు రంజుగా సాగుతున్న సమయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడులో రానున్నారు. రాప్తాడులో వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలో సీఎం పాల్గొని వైసీపీ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. రాప్తాడులో వైసీపీ సిద్ధం సభకు మాత్రం భారీ ఏర్పాట్లు ఓ రేంజ్లో చేశారు. లక్షల మంది వస్తారనే అంచనాలతో పోలీసులు భారీ భద్రతా చర్యలు చేశారు. స్థానిక వైసీపీ నేతలు కూడా జన సమీకరణపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. భీమిలి, ఏలూరులో జరిగిన సభకు మించి భారీగా జనం వస్తారని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభలో పలు ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ చేశారు. రాప్తాడు అడుగుతోంది జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని అని అన్నారు. అంతా అడుగుతోంది కియా అనుబంధ పరిశ్రమలు ఏమయ్యాయని అని నిలదీశారు. సీమ రైతన్న అడుగుతున్నాడు నాటి డ్రిప్ పథకాలు ఎక్కడని. సమాధానం చెప్పి సభ పెడతావా, సభలోనే సమాధానం చెప్తావా అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ పాలనలో విశాఖను గంజాయి క్యాపిటల్ గా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పులమయం చేసిందని మండిపడ్డారు. విశాఖ నగరంలోని తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. విశాఖను విషాదపట్నంగా మార్చేశారు. 2 నెలల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కును అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైల్వే జోన్ విశాఖకు మెట్రో ప్రాజెక్ట్ హామీలను జగన్ నెరవేర్చలేదని విమర్శించారు. చంద్రబాబు సూపర్ 6 పేరుతో హామీలను ప్రకటించారని చెప్పారు. 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఏటా డిఎస్సి ప్రకటిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి. ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి. మీ కంపెనీ ఒక బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంది తల్లి. ఆ బులుగు బటన్ నొక్కితే అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది తల్లి. ఒప్పుకుంటా 10 రూపాయలు పడుతుంది, కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షన్ పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి క్వార్టర్ బాటిల్ ధర పెంచి. అమ్మా రేపో మాపో వాలంటీర్ వాసి ఇంటికి వస్తాడు తల్లి, ఒక గొట్టం తీసుకొస్తాడు, ఉఫ్ అని ఊదమని ఊదొద్దు తల్లి. ఊదితే గాలి ఇంత పీల్స్తున్నావా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, విదేశీ విద్యా కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, పండగ కానుకల కట్, పెళ్లి కానుక కట్, నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టే కార్యక్రమం కూడా కట్ చేశాడు. ఇక్కడున్న ప్రజలందరినీ నేను క్విజ్ అడగాలనుకుంటున్నా. రెడీగా ఉన్నారా? రోజు జగన్ ఏం తింటాడు? మొదటి ఆప్షన్ కిచిడి, 2వ ఆప్షన్ అన్నం, 3వ ఆప్షన్ ఇసుక. రోజు ఏం తింటాడు? చేతులు పైకెత్తి చూపించండి. ఏ ఆప్షన్? ఇసుక ద్వారా రోజు జగన్ ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా? 3 కోట్ల రూపాయలు. నెలకి 90 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 1080 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలు 5400 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశాడు. 2019 ఎన్నికల ముందల ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు ఉన్నప్పుడు జగన్ పంది కొక్కుల్లాగా ఇసుక తింటున్నారన్నారు. ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక దాదాపు 5000 రూపాయలు అయింది, 6000 అయింది. ఇప్పుడు అడుగుతున్నా జగన్ ని, ఏ పందికొక్కు ఏ ఇసుక తింటున్నాడు? జగన్ అడగాలనుకున్నా, ఇసుక రుచి బాగుందా? 2 నెలలు ఓపిక పట్టి జగన్ వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. తల్లి పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి మీ కష్టాలు చూసిన తర్వాత బాబు సూపర్ 6 హామీలు ప్రకటించారు. 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేసే బాధ్యత మేము వ్యక్తిగతంగా తీసుకుంటాం. అంతేకాదు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. 2వ హామీ, స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడా 15,000 రూపాయలు మేము అందిస్తాం. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ఎంత? 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా 3వ హామీ, రైతులకి అండగా నిలబడడానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఉచితంగా ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 6వ హామీ ఏంటదా? మహిళలు ఆర్టీసీ బస్ లో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కల్పించబోతుంది. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు డైలాగ్ వార్ నడుస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలన్నీ పంచ్ డైలాగులతో ప్రజల్లోకి వెళ్తున్నాయి.
ఓవైపు అధికార పార్టీ మేము సిద్ధం మీరు సిద్ధమా అంటూ సవాల్ విసురుతుంటే టీడీపీ రా కదిలిరా శంఖారావం పేరుతో ప్రతి సవాల్ విసురుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్న పార్టీలు సై అంటే సై అంటున్నాయి. పడిపోతా తాజాగా గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీని అధికారంలో నుంచి దింపడానికి జన్మభూమి కమిటీలే కారణమన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖిని ఇంటికి తెచ్చుకున్నట్లే అన్నారు ఆయన. చొక్కా చేతులు మడిచితే టైం వచ్చిందన్నారు. అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది. ఆ ప్రతి ఇంట్లో నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా అక్క చెల్లెమ్మలను, ఆ అన్నదమ్మలను, ఆ అవ్వాతాతలను, ఆ రైతులను తీసుకుని రావాలి. పెత్తందారుల మీద పేదల పక్షాన మనందరి ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో ఏ ఒక్క ఓటైనా కూడా బాబుకు ఓటు వేయడము అంటే తమకు అందుతా ఉన్న పథకాల రద్దుకు తామే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది. ఆ ప్రతి ఇంట్లో నుంచి స్టార్ క్యాంపెయినర్ల ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు టీడీపీ అధినేత గట్టి సమాధానమిచ్చారు. 5 ఏళ్ల వైసీపీ నరక పాలన నుండి విముక్తి పొందడానికి తిరగబడతారో లేక బానిసలుగా మిగిలిపోతారో ప్రజలే తేల్చుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మొన్న విధ్వంసం పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఒకే వేదికను పంచుకున్నారు. 2 లక్షల కోట్ల ఆదాయాన్నిచ్చే రాజధాని అమరావతిని విధ్వంసం చేసి ఇప్పుడు 4వ రాజధాని హైదరాబాద్ అంటున్న వైసీపీ నేతలకు సిగ్గు లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. చొక్కా మడత పెడతామంటున్న జగన్ కు తాము కుర్చీలు మడత పెడతామని సమాధానం చెప్తున్నారు. ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. మళ్ళీ చెబుతున్నా, ఈ రోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం. చొక్కాలు చేతులు కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా. విజయనగరం జిల్లా నెల్లిమర్ల శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి తనదైన స్థాయిలో మాస్ వార్నింగ్ ఇచ్చారు. పసుపు సైన్యం, జన సైనికుల జోలికి వస్తే వైసీపీ నేతల్ని వదిలిపెట్టేదే లేదన్నారు. అందరి పేర్లు రెడ్ బుక్ లో రాసుకుంటున్నానని మరోసారి ప్రకటించారు. తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర పుస్తకంలో ఉంది. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. అసలు ఎర్ర బుక్ చూస్తే వాళ్ళకి ఇప్పుడు ఉచ్చబడుతుంది.
కోర్టుకు వెళ్ళారు తెలుసా, నా పైన కోర్టుకు వెళ్ళారు. లోకేష్ ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు ఎర్ర బుక్ అంటున్నాడు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, ఆ లోకేష్ ని మేము అరెస్ట్ చేస్తా ఉంటున్నారు. అరే ఎందుకే భయపడుతున్నారు? ఇదిగో ఇక్కడ విజయనగరం నుంచి చెప్తున్నా, నేనేనాడు తప్పు చేయలేదు. నీతి నిజాయితీగా బతకాలని మా తాతగారు మా తండ్రి నాకు నేర్పించారు. నేను ఏనాడు తప్పు చేయలేదు, తప్పు చేయను. అందుకే దమ్ము ధైర్యంగా 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. మీరు చొక్కాలు మడత పెడితే మేము మీ కుర్చీ మడత పెడతాము, సీటు లేకుండా చేస్తామంటూ కౌంటర్ ఇచ్చారు. సభలోనే ఓ కుర్చీని మడత పెట్టి చూపించారు. మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ మీ బ్యాచ్ కి బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఆయనకు ఒకసారి. ఇదిగో బా జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు చేసిన కుర్చీలు మడత పెడతామనే వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అసలు కుర్చీ ఉంటే కదా మడత పెట్టడానికి అంటూ ఎద్దేవా చేశారు. వాలంటీర్లు చేస్తున్న కృషిని గుర్తించాలన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను తొలగిస్తామనడం అర్ధరహితమన్నారు. అసలు అధికారంలోకి వస్తే కదా అంటూ సెటైర్ వేశారు. అతిపెద్ద జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈరోజు అధిరోహించుకోవటం జరిగింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా మా ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచే పరిపాలన చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి విశాఖపట్నం నగరానికి మా ప్రభుత్వం, మా పార్టీ నగరాభివృద్ధికి కట్టుబడి ఉంది అనే దానికి నిదర్శనమే ఈరోజు విశాఖ నడిబొడ్డున రాష్ట్రంలో అతిపెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రంలో మళ్ళా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే అత్యధిక శాతం గెలిచి మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్ గారి ముఖ్యమంత్రి అవుతారు అని రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక దీనితోటి ఉన్నారని చెప్పి, శపథంతో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలోనే అతిపెద్ద జెండా వైఎస్ఆర్. ఇవి మిడ్ డే న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.